వెల్కమ్ టు ఒమేగా ఇండియా న్యూస్. పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి పెద్ద తిరునాళ్ల మంగళవారం తెల్లవారుజామున 6 గంటలకు వైభవంగా ప్రారంభమైనాయి. ఆలయ ఈవో కిషోర్ కుమార్ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి అఖండ దీపం వెలిగించడంతో తిరునాళ్లు అధికారికంగా ప్రారంభించారు. అనంతరం 45 రోజుల మండల దీక్షలు పూర్తి చేసిన దీక్షా స్వాములు ఇరుముడులతో ఆలయానికి తరలివచ్చి అమ్మవారికి ఇరుముడి సమర్పించారు. సోమవారం రాత్రి నుంచి వివిధ జిల్లాల నుంచి భక్తులు దీక్ష స్వాములు పెద్ద ఎత్తున వేలాదిగా తరలివచ్చి ఆలయ పరిసరాల్లో బస చేశారు. వారంతా ఒక్కసారిగా ఆలయానికి పోటెత్తడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. క్యూ లైన్లు నిండిపోయి ఆలయం బయట వరకు భక్తులు వేచి ఉన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు పకడ్బందీ చర్యలు చేపట్టారు. తోపులాట జరగకుండా పటిష్టమైన బారికేడ్ వ్యవస్థ ఏర్పాటు చేశారు. ఆలయ పరిసరాల్లో 40 సీసీ కెమెరాలతో ప్రత్యేక పరిశీలన చేపట్టారు. పోలీసులు డ్రోన్ కెమెరాల సాయంతో పర్యవేక్షణ చేస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలను పార్కింగ్ ప్రదేశాలకు పంపిస్తూ ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు దీక్షా స్వాములకు అల్పాహారం, తాగునీరు వసతి కల్పించారు. అమ్మ శరణం. తిరుపతి అమ్మవారి దేవస్థానం పెనుగంచిప్రోలు. అమ్మవారి తిరుమహోత్సవ కార్యక్రమాలు 11/2/2025 నుండి 15/2/2025 సంవత్సరం జరుగు కార్యక్రమాలు 11వ తారీఖుని ఉదయం స్వాముల స్వామి ఇరుముడి కార్యక్రమం జరుగుతుంది. అలాగే సాయంత్రం కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. వచ్చే భక్తులకు అందరికీ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తాం. అన్ని డిపార్ట్మెంట్లను సమాయోజనం చేసి అటు పోలీసు, అసలు రెవెన్యూ మరియు అన్ని శాఖలతో చేసి ఏర్పాట్లన్నీ భక్తులకు ఎత్తింపున కళ్యాణం వచ్చే భక్తులకి అన్ని ఏర్పాట్లు చేస్తామని మీ ద్వారా తెలియపరుస్తున్నాం. అలాగే 12వ తారీఖుని జలబిందుల కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం కూడా అన్ని ఏర్పాట్లు చేసిన భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా. అలాగే 13వ తారీఖు కొన్ని కార్యక్రమాలు కూడా అలాగే చేస్తాం. అలాగే 15వ తారీఖునే పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది. దానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసామని మీ ద్వారా భక్తులకి తెలియజేసుకుంటున్నాం.